పెట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఈరోజు మళ్ళీ ఈ కుప్పంలో ఒక చరిత్ర సృష్టించాం. చాలా ఆనందంగా ఉంది. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, నీళ్లు ప్రతి ఒక్క ఎకరాకు ప్రతి ఒక్కరికి అందుబాటులో పెట్టే బాధ్యత నాది. దీన్ని సద్వినియోగం చేసుకొని బాగుపడే కర్తవ్యం మీది. దీనికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమైతే చేతుల పైకెత్తండి. వాణిజ్య పంటలు వేయాలి. మళ్ళా వరి పంట వేయొద్దండి. వరి పంట వల్ల ఆదాయం లేదు. నేను ఒకప్పుడు మిమ్మల్ని అందరినీ కోరాను, ఇంటింటికి 2 ఆవులు ఇస్తానంటే ఎగతాళి చేశారు. ఏం తమ్ముళ్ళు, ఆవులు పట్టుకున్న వాళ్ళు బాగుపడ్డారా లేదా అని అడుగుతున్నా. ఈరోజు బస్సులో మాట్లాడుతూ ఉంటే ఒక ఆవు ఉంటే 8,000 10,000, 2 ఆవులుంటే 15,000, 3 ఆవులుంటే 20,000-25,000 రూపాయల ఆదాయం వస్తూ ఉంది. 15 రోజులకు ఒకసారి బిల్లు కూడా వస్తూ ఉంది. ఇది మనం ఒక దూరదృష్టితో చేసిన విధానం. ఆ రోజు అందరూ అన్నారు డైరీ అంటే అసాధ్యమని. అలాంటివన్నీ సాధ్యమైనాయి. దయచేసి నేను చెప్పే ఆలోచనలు మీరు ఉపయోగించుకొని మీరు బాగుపడాలని మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు ఈ పరమ సముద్ర మీటింగ్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. మళ్ళీ ఒకసారి కృష్ణమ్మ తల్లికి గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి.